ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేసి తీరుతానని చెప్పేసి మా ముఖ్యమంత్రి శబ్దం చేశారు. మా ముఖ్యమంత్రి మాట ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా రుణమాఫీని కేబినెట్ ఆమోదం పొందింది. కేబినెట్ ఆమోదించిండ్రు. ఆగస్టు 15 లోపు చేసి తీరుతామన్నాడు. దాన్ని అక్షరాలు ప్రూవ్ చేస్తుంది. చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిండు, క్రిటిసైజ్ చేసిండు. ఇక్కడ వచ్చి యాదాద్రి సాక్షిగా నేను ప్రజలకు మాటిస్తున్నా అని చెప్పేసి చెప్తే దాన్ని కూడా క్రిటిసైజ్ చేసిండు. ఇంకొకడికి పోయి ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత ప్రజలు గౌరవిస్తున్నటువంటి దేవుణ్ణి గుర్తు చేస్తూ పోయి దేవుని సాక్షిగా నేను మాటిస్తున్నా, నేను అమలు చేస్తా అని చెప్పేస్తే దాన్ని కూడా క్రిటిసైజ్ చేసిండు. కానీ గతంలో వాళ్ళు అనేక దేవుళ్ళ కాడికి పోయి, యాదాద్రికి పోయి, కుమరేని మల్లన్న కాడికి పోయి, అట్లాగే ఇంకా రకరకాల దేవుళ్ళ కాడికి పోయి 100 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగవేసినటువంటి చరిత్ర వాళ్ళది.